ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం, రెవల్యూషన్ 8. చైర్స్ లేని వాళ్ళు చైర్లో కూర్చోండి. బ్రదర్స్ వైపే, ఆ చైర్ కూడా బ్రదర్స్ వైపే. ఇంకక్కడ ఖాళీగా ఉన్న చైర్లు తీసుకెళ్ళి చూసుకోండి. చిన్నపిల్లలు ఉంటే పైన సండే క్లాస్ జరుగుతూ ఉంది, మా మిస్సెస్ చెప్తోందండి. మీకు మంచి కథ చెప్తుంది అక్కడ. పిల్లల కొరకే సరిపోయే లెసన్, చిన్నపిల్లలకు సరిపోయే లెసన్స్ అక్కడ చెప్తారు. పాటలు ఉంటాయి, చక్కగా వాళ్ళకు చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు. వాళ్ళ పిల్లలు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. చిన్న చిన్న బుడతలు ఉంటాయి కదా, 9th క్లాస్ వాళ్ళకు అన్ని సండే క్లాస్ కూర్చోవాలి. 10th జాయిన్ అయినాక పెద్దల మధ్య వచ్చి కూర్చోవాలి. అప్ టు 9th, కేజీ టు 9th క్లాసు యూ కెన్ బి సిట్ ద సండే క్లాస్. ఈ సమయంలో మనందరూ కూడా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అందరు గట్టిగా చదవండి. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. ఏమనుకోకండి, మీరు వెనకున్న చాలామంది, ఇప్పుడు ఎక్కువ మంది వెనక్కి వస్తారు, లేటుగా వస్తారు. యూత్ వెనక్కున్నారు, యూత్ అంతా ముందుకు వచ్చేయాల. మీరు వస్తేనే మెసేజ్ స్టార్ట్ చేస్తా. యూత్ లేండి, బాయ్స్ పెళ్లిగానులందరూ త్వరగా, యూత్ పెళ్లిగానులందరూ ఫీల్ అయ్యమని త్వరగా వచ్చే ముందుకు. బాయ్స్ యూత్ పెళ్ళి, తేజ్పాల్ పెళ్ళి అయిందా? ముందుకు వచ్చి. సంపత్ పెళ్ళి అంటే వెనక కూర్చోవాలా. పెళ్ళైన వాళ్ళు అంతా వెనక. మీరు ఎవరికైనా పక్కన యూత్ ఉంటే చెవి పిండి ముందుకు పంపిండి. చెవి పిండాలి, ఇట్లా గట్టిగా పిండి ముందుకు పోగు అని చెప్పాలా. బ్యాచిలర్స్ అంతా ముందుకు వచ్చేయండి. ఆడ ఇంకొక బ్యాచిలర్ కూర్చున్నాడు చూడు. బ్యాచిలర్స్ యూత్ 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 బాయ్స్ యూత్. ఓకే, ఇక్కడ 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 ఇట్లా జరగండి, ఇట్లా ఇట్లా ఇటు జరగండి అని. ఇట్లా జీవన్ ఇటు జరుగు, జీవన్ దిలీప్ ఇటు జరుగు, కెనడా దిలీప్ ఇటు జరుగు, ఇట్లు సంపత్ ఇటు కూర్చుందిరా. మరి ఆ దాంట్లో ఇరుక్కోవడం ఏంది? రూఫస్ ఇక్కడ జరుగు, ఇటు లత్తిపురం ఇటు జరుగు, పేరు పెట్టి చెప్పాలనా, జరుగు. ఓకే, ప్రార్థన చేసుకో. పరలోకపు తండ్రి, కొద్ది సమయం దీవెనకరంగా చేయండి, మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు మాట్లాడతావు ప్రభా. ఓ లార్డ్ ప్రభా, దయించు, క్షమించు. నీ దాసును ఆలకించుచున్నాడు, ఆగ్నేయము వేడుకుంటున్నాను ప్రభు. మరి దేవ మాట్లాడము, భక్సింగ్ గారితో మాట్లాడను, ఎలీషాలతో మాట్లాడను, అబ్రహాంతో మాట్లాడను, మరి కర్మేలు వాసులతో నేడు కూడా మాట్లాడమని కోరుకుంటూ యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అందరు పలకండి, అందరు చెప్పాల. అయ్యో 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 3 సార్లు చెప్పండి. అయ్యో 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 చెప్పండి. ఈ మాట బైబిల్లో రాయబడింది. ఒక దేవదూత వచ్చి ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అంటుందంట. మనుషులకు ఏమిటంట? అయ్యో అయ్యో అయ్యో. ఇది యాక్చువల్ సబ్జెక్ట్ వేరు, కానీ ఈ సబ్జెక్ట్ ఈ పాఠము 2 పార్షన్స్గా చెప్తాను. భవిష్యత్తులో ఇంకో మెసేజ్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఒక కోణంలో చెప్తాను, ఇంకొకసారి ఇప్పుడు ఇంకో కోణంలో చెప్తాను. అయితే ఇప్పుడు ఈ మాట అయ్యో 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 అన్న మాట ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం. నిజంగా ఎప్పుడు మనం అయ్యో అంటాం? అయ్యో అని ఎప్పుడు అంటాము? అయ్యో పాపం అంటాం. ఏమంటాం? అయ్యో. మనకి ప్రతిదినం ఎక్కడో చోట అయ్యో అన్నమాట సందర్భం ఎదురొస్తూనే ఉంటుంది. అరే బంగారు లాంటి పిల్లోడు కదయ్యా, అయ్యో పాపం అంటాం. అరే పలానా యాక్సిడెంట్ అయిందంటేనే అయ్యో అంటాం. మన మందిరంకి వచ్చి అన్నకు చిన్న యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళాను దర్శిస్తే ఇంత పెద్ద చర్మం ఇట్లా కోసకపోయింది, అయ్యో అనిపించింది. మన మందిరంకి వచ్చి ఒక సిస్టర్ రోడ్డు క్రాస్ చేస్తాడు, ఒక కుర్రోడు స్పీడ్గా వచ్చి కొట్టేశాడు. కొడుతూనే ఎడమ కాలు ఎముక 2 కట్ అయిపోయింది. 3 నెలలు బెడ్లో ఉంది. మనం ఏమంటాం? అయ్యో అయ్యో పాపం, అయ్యో పాపం. బిడ్డకు ఎంత పరిస్థితి. ఇంట్లో ఎన్నో సందర్భాలు మనము రెగ్యులర్గా వాడే పదం ఏంటి? అయ్యో. అయితే ఈ అయ్యో అన్నది హలో 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 ఈ అయ్యో అన్న మాట
ఈ అయ్యో అన్న మాట ఎందుకు వాడినారు, ఎవరికి వాడినారు, సందర్భం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే బైబిల్లో 3 సందర్భాల్లో కొత్త నిబంధనలో వాడబడింది. 3 సందర్భాల్లో చూద్దాం. 3 సందర్భాలు చదివేద్దామా? మొదటి సందర్భం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం చదవండి. అందరు చదవండి. 24వ వచనం. రోమ 8:24 త్వరగా. అయ్యో అయ్యో ఎవరైనా ఒక్కరైనా గట్టి చదవండి అయ్యా. ఈ మందిరంలో అస్సలు బైబిలే చదవరు. త్రివేణక్క చదవమ్మా. చూడు మొదటి మాట. రెండో మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయం. 1 కొరింథీ 9 చదవండి. 9వ అధ్యాయము 9వ అధ్యాయం 16వ వచనం. 16 చదవమ్మా. వెరీ గుడ్. యూదా పత్రిక బుక్ ఆఫ్ జూడా చదవండి. ప్రకటన గ్రంథాన్ని ముందు ఉంటుంది. చదవండి. 11వ వచనం. 11 చాలా ఇంపార్టెంట్. ఈ వచనం అందరూ చదివితే బాగుంటుంది. ఈ వచనంలో 3 పేర్లు వస్తాయి. ఒకసారి చదవాలా? అయ్యో అయ్యో వారికి శ్రమ. చదవమ్మా. కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలను బిలాము నడిచిన తప్పుత్రోవలు అతురంగా పరిగెత్తిరి, కొరవు చేసినట్టు తిరస్కారం చేసి నశించారు. ఇప్పుడు 3 సందర్భాల్లో 3 వ్యక్తులు అయ్యో 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 అంటారు. ఎవరో వ్యక్తులు? ఒక వ్యక్తి పౌలు రోమపత్రిక రాస్తూ అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్నెవడు విడిపించును. చాలా పెద్ద మాట ఇది. రెండో సందర్భం అయ్యో సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. 2. మూడోది అయ్యో బిలాము కోరహు, కయ్యను బిలాము కోరహు, అయ్యో బిలాము, అయ్యో కోరహు, అయ్యో కయ్యను. ఈ 3 గురించి అయ్యో అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ బైబిల్ ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభువారే రాసింది. సాక్షాత్తు ఆయన ఆత్మ చేత రాసింది. ఇప్పుడు నేను చెప్పే నేను కాదు, మనిషిని కాదు. ఇది సాక్షాత్తు ప్రభు చెప్తున్న మాటలు. మొదటి మాట ఏంటంటే ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్నెవడు విడిపించును. ఇటు మనుషులందరూ కూడా చూడండి. ఇప్పుడు నేను 69 కేజీల శరీరం ఉంది. నాకు ఎంత ఉంది? మామూలు కొందరు ఎక్కువ బరువు ఉంటారు. ఎంత ఉన్నామన్నా బరువు అంటే 110 ఉన్నాను అంటాడు ఒక అన్న. ఎంత? 110. ఇంకొకటి ఎంత ఉన్నామా? 118 ఉన్నాను అంటాడు. ఎబ్రోన్లో ఒక సేవకుడు ఉండేవాడు, 170 కిలోలు ఉండేవాడు. ఎంత? 170. ఆయన బరువుకి భయపడిపోయి మనుషులు ఆయన రిక్షా దొక్కేవాడంట ఒకప్పుడు, రక్షణ పొందకముందు. ఆ రిక్షా దొక్కితే 3 నెలలకు వస్తే టైర్లు పగిలిపోయేటంట. మళ్ళీ కొత్త టైర్లు వేయాల్సి వచ్చేది. కూర్చొని చైర్ ఇరిగిపోయిందంట. అట్లా డాడీ సేవకు వచ్చాడు. ఆయన బక్సింగ్ గారు ఎంత మంచోడంటే ఆయన కూడా తీసుకున్నాడు. ఒక ఆయన ఉండేవాడు ఎబ్రోన్లో, హ్యాపీ పాల్ అని. ఆయన ఇంత పెద్ద పొట్ట ఉండేదంట. ఆయన నవ్వితే పొట్ట పైకి కిందికి ఎగిరేదంట. అంటే కొందరు మనుషులు భద్రంగా ఉంటారు, వాళ్ళ పొట్టలు పెట్టుకు ఉంటాయి. అయితే ఇక్కడ శరీరం గురించి మాట ఏంటంటే ఇట్టి మరణకరమైన ఈయన శరీరము నుండి నన్నెవడు విడిపించును. కురియంగా అంకుల్ ఎబ్రోన్లో అంకుల్ ఉంటాడు. అంకుల్ ఎప్పుడు ఒక మాట చెప్పాడు మాకు సేవకుల కొడుకులు. ఏం చెప్పేవాడంటే ఉగ్రవాదినైనా నమ్మవచ్చంట కానీ మీ శరీరాన్ని మీరు నమ్మకూడదంట. ఉగ్రవాది అంటే ఏంది? ఉగ్రవాది అంటే వాళ్ళు గ్రనేడ్స్ అంటారు. గ్రనేడ్స్ మనుషులు దండిగుండ కాడ తీసుకొచ్చి ఆ గ్రనేడ్లు ఇసిరేసిపోతారు. అది పేలిపోతే 60-70 మంది చచ్చిపోతారు. అట్లా బస్సులో వెళ్ళిపోతే బస్సులో గ్రెనేడ్ పెట్టేసి దిగిపోతారు వాళ్ళు. బస్సు పేలిపోతుంది. అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే సార్, భువనగిరి ఎమ్మెల్యే మాధవరెడ్డి పిన్నారండి. భువనగిరి ఎమ్మెల్యే మాధవరెడ్డి. ఆ మాధవరెడ్డిని చంపడానికి ఇంత పెద్ద గ్రెనేడ్, అప్పుడు నేను అక్కడ సేవ చేస్తున్నా, ఇంత పెద్ద గ్రెనేడ్ పెట్టారు. పాపం ఆయన మామూలు జనరల్గా పోయే రూటే. ఆ రోజు వెళ్తున్నాడు, కరెక్ట్ స్పాట్ అక్కడికి వచ్చాడు. ఆ గ్రెనేడ్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేశాడు, పేలిపోయింది. మనిషి లేడు, మనిషితో పాటు జీప్ పేలిపోయింది, మనుషులంతా పోయారు. ఇవి వాటిని ఏమంటారు అంటే గ్రెనేడ్స్ అంటారు. వాటిని పట్టుకొని విసిరేసే వాళ్ళని ఏమంటారు? ఉగ్రవాదులు. వాళ్ళ కనికరము, దయా, దాక్షిణ్యాలు ఉండవు. వాడు ఒకని పేరు వాడు కసబ్, తెలుసు కసబ్ అండి. కసబ్ అనే వాడు వచ్చాడు, వాళ్ళతో పాటు టీం 12 మంది. 12 మందిలో 11 మంది చచ్చిపోయారు, ఒకడు బతికాడు, వాడే కసబ్.
ఆ కసబు గురించి వింటే భయం అవుతుంది. వాడు దగ్గర దగ్గర ఆ ఒక్క రోజులోపే జస్ట్ ఈవినింగ్ 8 o'clock వాళ్ళు స్టార్ట్ చేశారు. నైట్ 12 గంటల లోపు దగ్గర దగ్గర 4 గంటలు 5 గంటల లోపు దగ్గర ఎన్ని వందల మందిని చంపేశారు. వీళ్ళ బుల్లెట్ మిషన్ గన్ పెట్టుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసి రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ పట్ట కాల్చేశారు. అది నవంబర్ 26వ తారీఖు 2008వ సంవత్సరం అనుకుంటా, నాకు గుర్తుంది. అది అప్పుడు కడపలో సేవ చేస్తుంటే అంటే వాళ్ళకి ఉగ్రవాదులు వచ్చారంటే వందల కొద్ది మనుషుల్ని చంపేసి వెళ్ళిపోతారు. వాళ్ళ పేరే ఉగ్రవాదులు. ఉగ్రవాది కంటే భయంకరమైన వాడు ఎవరంటే ఈ మానవ శరీరం. మనం చాలా మంచిగా ఉండొచ్చు, మంచి బలంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచి విశ్వాసిగా ఉండొచ్చు, నువ్వు మంచి భక్తుడివే, నువ్వు ఎంతో మంచి పాటలు పాడుతావు, తబలా వేస్తావు, వాక్యం బాగా చెప్తావు, సేవ మంచిగా చేస్తావు, అయినను నీకేముందంటే ఉగ్రవాది కంటే భయంకరమైన శరీరం. ఈ శరీరం గురించి కొన్ని మాటలు చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ శరీరం ఎలాంటిదో రాశాడు. చదవండి. ఇది లోబడనేరదు. ఎక్కడుందన్నమాట? చదవండి 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనేరదు. 2 విషయాలు చెప్తున్నాడు. లోబడదంట. ఇప్పుడు తెలుగులో చెప్పిన మాట నేను ఎందుకు వింటా, నేనేనా అన్నిటికీ వినడు. అలాంటి వాడిని ఏమంటాము? వీడు రటమతం అంటాం, లేకుంటే వినడన్నా, వీడు లోబడ్డన్నా. వానికంటే లోబడింది ఏదంటే నీ శరీరమే. నిజంగా కనుక నీ బైబిల్ అంటుంది శరీరంలో చాలా ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, చెవులు ఉన్నాయి, హృదయం ఉంది, స్పర్శ ఉంది. ఏముంది? స్పర్శ భయంకరమైనది. టచ్ అంటారు. ఈ స్పర్శ అంత భయంకరమైనది. ఇంకొకటి నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అంత భయంకరమైనది స్పర్శ. కళ్ళు ఇంకో చెడ్డమైంది. బైబిల్ అంటుంది మృగ పక్షి సర్ప జలచరములను సాధు చేయవచ్చును కానీ ఎవడునూ నాలుకను సాధు చేయజాలడు. చదువున్నమాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి అన్నమాట. ఒక మంచి మాట రాస్తాడు ఇక్కడ. మృగము పక్షి చూడండి అన్నమాట. 7వ వచనం 8వ వచనం 7వ వచనం 3:7 మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, మీరు అలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లేను, ద్రాక్ష తీగన అంజూరపు పండ్లేను కాయునా? అట్లయితే మీరు ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు. అంటే చాలా పెద్ద విషయాలు ఇవి. మనుషుని నాలుక ఎలాంటిదంటే అందరు చెప్పండి, నిరర్గళమైన విషం అంట. ఏమంటే ఇక్కడ అక్కడ మాట పదం చూడండి, నిరర్గళమైన దుష్టత్వమే. ఇది విషము. బైబిల్ అంటుంది రోమపత్రిక 3వ అధ్యాయంలో అందరు చెప్పండి, వారి నాలుక క్రింద సర్ప విషం ఉన్నది. నాలుకలో ఏముందంట? సర్ప విషము. కొందరు నిజంగా చెప్పాలంటే బంగారం లాంటి సంసారాల్ని కూల్చేది ఎవరండి? నాలుకే. పండంటి కాపురాన్ని పాడు చేసేది ఎవరండి? నాలుకే. ఆ నాలుకతో ఒక పచ్చని కాపురం నిప్పులు పోసేది ఎవరండి? నాలుక. బైబిల్ అంటుంది అందరు చెప్పండి, మంగలివాని కత్తి కంటే పదును గలదంట. ఏది? నాలుక. మంగలోని కత్తి. ఒక మాటతో మనుషులు చనిపోయిన చాలామంది ఉన్నారు. నేను వరంగల్లో సేవ చేసేప్పుడు రైల్వే టీసీ ఆయన భార్యని బాగా చూసుకునేవాడంట. మంచి 2 పిల్లలు. ఏదో మాట కాని మాట ఒక మాట అన్నాడట. ఈయన అన్న తర్వాత డ్యూటీకి వెళ్ళాడు, నెమ్మది లేదంట. అబ్బా ఈ మాట నోరు జారినానే, ఏమైందో ఏమో, అది ఎట్లుందో ఏమో, డ్యూటీలో నెమ్మది లేదంట. ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట భార్యకు. ఏమైందో ఏమో చూద్దామని చెప్పేసి భయపడిపోయి బండి డ్యూటీ జస్ట్ రిక్వెస్ట్ పెట్టేసుకొని త్వరగా బండి వేసుకొని వచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చేసరికి భార్య చనిపోయింది.
మనిషిని మాట చంపేస్తుంది. మనిషిని మాట ఈ నాలుక నిరర్గళమైన విషం అంట. ఈ నాలుకలో సర్ప విషం ఉందంట. ఈ నాలుక మృగము, పక్షి, జలము, చరములు, సర్పములు వాటిని సాధు చెయ్యొచ్చంట, కానీ నాలుకను సాధు చెయ్య జాలమంట. అంత భయంకరమైన నాలుక మంది. మనం చూసే మంచి ఇదే నాలుకతో దేవుని స్తుతించేదము, ఇదే నాలుకతో మనుషులను శపిస్తాం. వాడేం బాగుపడతాడు పోనా, వాడేం బాగుపడతాడు పో అంటాం. వాడు దుమ్ము కొట్టుకొని పోతాడు, వాడు ధూము తగల వానికంటాం. అంటే అయిపోయాం, అంత పెద్ద మాట ఇది. ఇంకో పట్టుకొని అంటాం వీడు. మనం నిజం కొన్ని సందర్భాల్లో మన నాలుక నుంచి వచ్చే చెడ్డ మాటలు, కొన్ని సరసోక్తులు, గలీజు మాటలు వస్తాయి కొందరికి, భయంకరమైన గలీజు మాటలు, బూతులు. నిన్న ఒకరింటికి పోయినా, ఇంటికి పోతే ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, పచ్చి బూతులు మాట్లాడుకుంటారు. నేను ఏం తెలియనట్టు ఇట్లే నిలబడుకొని చూసినాక ఇంట్లోకి పోయి ఏమ్మా మీ పిల్లలకి ఎవరు నేర్పించారు ఈ మాట్లాడినా? ఏమ్మా మీరు క్రిస్టియన్స్ కదా, చర్చికి పోతారు కదా, మందిరానికి వస్తారు కదా, మన మందిరం కాదులేండి, మందిరానికి పోతారు కదా, ఏంది మీ పిల్లలకి ఇంత భయంకరమైన మాటలు వస్తాయంటే, వాళ్ళ ఆయన మాట్లాడతాడు అవి నేర్చుకున్నారని వీళ్ళని. భార్య నిజం చెప్పేసింది. వాళ్ళ నాన్న మాట్లాడతాడంట, ఆ మాటలు పిల్లలు నేర్చేసుకున్నారు. ఇప్పుడు మరి ఒక్కసారి నేర్చుకున్న చెడ్డ మాట ఎట్లా బయటికి పోవాలా? అది ఒక్కసారి నోట్లోకి వచ్చింది అనుకోండి, హృదయంలోకి వెళ్ళిపోతుంది, ఫీడ్ అయిపోతుంది. కోపం వస్తే నా మాట వస్తుంది. ఆ మాట ఎట్లా డిలీట్ కావాలా? ఎంత కష్టం. నేర్చుకోవడం చాలా సులభం, దాన్ని తీసేయడము ఒక జన్మకాలం పడుతుంది. జన్మ పడుతుంది. ఒక మాటతో మనుషులను చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజ్యాలు తెగిపోతాయి, దేశాలు విడిపోతాయి, సంఘాలు కూలిపోతాయి. ఇవన్నీ ఎంత జరుగుతాయంటే నాలుకతో. అందుకే మనం అంటాడు, భక్తుడు అంటాడు, అయ్యో ఇట్టి దౌర్భాగ్యకరమైన నాలుక నాకుంది, దీని నుండి నన్నెవడు విడిపించగలడు? బైబిల్ నేను తిరుపతి హెబ్రోన్లో ఉన్నప్పుడు తిమోతి అంకుల్ ఉండేవాడు. తెలుసా మీకు తిమోతి అంకుల్? ఇక్కడికి వచ్చాడు ఎప్పుడన్నా? గద్వాలకు వచ్చాడు తిమోతి అంకుల్. వచ్చాడమ్మా కోమటాయన, దేవుని నమ్ముకొని సేవ చేశాడు. నేను అడిగాను, అంకుల్ ఎట్లా సేవ చేయాలి అంకుల్ అడిగిన. అంటే ఆయన పలు జోకులు వేస్తాడు. ఒకసారి ఏరా అన్నాడు, నా పెళ్లి చేసింది ఆయన. అంకుల్ బాగా ఏం డజనా 2 డజన్ల పిల్లలు అన్నాడు. బాబు అని మాట్లాడితే నీకు డజనా 2 డజన్లు అనేవాడు. ఆ మాటలు ఇప్పటికీ ఉన్నాయి, ఎవరంత జోక్ లేరు. నేను అడిగినాను, అంకుల్ ఎట్లా సేవ చేయాలి అంకుల్ అంటే ఆయన ఒక మాట చెప్పాడు. అందరు చెప్పండి, నోరు మంచిదైతే ఊరు మంచిదిరా అన్నాడు. చెప్పండి, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఏం మాట ఇది? ఇంతే. నేను అంకుల్ ఇంకేమైనా చెప్పు అంకుల్ అంటే, ఏం లేదు అబ్రామ్, ఇది ఒక్కటి మెయింటైన్ చేసి బాగుపడతావు అన్నాడు. ఇది నా సీక్రెట్ అన్నాడు ఆయన. నోరు మంచిదైతే ఊరు గద్వాల మంచిది. ఎప్పుడు? నీ నోరు మంచిదైతే. నీ నోరు మంచిది కాదనుకో, ఏ ఊరు నీకు మంచి, ఏ ఊరుకు పోయినా నీ గొడవే. నోరు మంచిది కాదు. మనం అంటాం వాడు నోరు మంచిది కాదన్న, వాడి నోట్లో నోరు పెడితేవే అయిపోయా నీ కథ. వాడు చెడ్డ నోరుడు, వాడు మంచి నోరు, వాడి నోరు మంచిది కాదంటాం. కాబట్టి నిజంగా మన నాలుక ఎలా ఉందనేది, మన మాటలు 4 సార్లు ఒక 5 నిమిషాలు మనం మనుషులతో మాట్లాడినామంటే తెలిసిపోతుంది ఈ మనిషి ఎలాంటి వాడు, ఈ మనిషి మనం నాలుకతోనే మనము చెడ్డ మాటలు మాట్లాడడం. కానీ పరును గుట్టు బయట పెడతాం. ఏం చేస్తాం చెప్పండి? అందరూ చెప్పండి, పరుని గుట్టు బయట పెట్టుట. ఇది దేవునికి అసహ్యమైన కార్యం అంట. చెప్పండి, ఇది దేవునికి చెప్పండి అసహ్యమైన కార్యం. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడితే ఇది, ఎందుకంటే ఇది దౌర్భాగ్యకరమైన శరీరం. దీని నుండి నన్నెవడు చదవండి. ఇంకో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ టైం అయిపోతుంది. మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయం. త్వరగా చదువుకుందాం. 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైనారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు. అందరూ పలకండి, అందరు చెప్పండి, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను. అందరూ గమనించండి, ఆత్మకు విరోధముగా పోరాడే ఏమున్నాయంటే మనకు శరీర ఆశలు. మళ్ళొకసారి చెప్పండి చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పాను, ఇంకెవ్వరు చెప్పలే. మళ్ళీ వెయిట్ ఓన్లీ బ్రదర్స్ చెప్పండి. ఆత్మకు
విరోధముగా పోరాడే శరీర ఆశలు. సిస్టర్ చెప్పండి. వెనకున్నోళ్ళు చెప్పండి. బల్లకాడి నుంచి వెనకున్నోళ్ళు అసలు చెప్పరు. చెప్పండి. ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలు. చిన్న మాట. ఇప్పుడు మన దేశం ఫ్లాగ్ ఉంది కదా, జెండా, ఆర్మీ ఉంటుంది. ఆర్మీ భారతదేశపు బార్డర్లో ఉంటారు ఆర్మీ వాళ్ళు. పొద్దున్న లేస్తానంట. ఇక్కడ ఒకసారి సేవ చేసి పెట్టాను. పుష్పరాజన్ తెలుసా మీకు? పుష్పరాజన్ తెలుసా మీకు? పుష్పరాజన్ నాకు సీనియర్. నేను ఎబ్రోన్లో ఉన్నప్పుడు ఆయన కలిసి బక్సింగ్ గార్డ్ డ్యూటీ చేశాం. ఆయన నాకు బక్సింగ్ గార్డ్ డ్యూటీలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పేవాడు, చాలా విషయాలు చెప్పాడు. ఆయన ఏమంటే ఈతో క్యా హాయ్ ఏ ఫౌజీ అనేవాడు. ఇదేంది ఫౌజీ అంటే? సైన్య దళం. ఏం దళం? సైనిక దళం. చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఆయన చెప్పిన స్టోరీ గుర్తుంది నా. మీకు ఎంతమంది గుర్తున్నారు? ఆయన చెప్పిన కథ నాకు గుర్తుంది. అబ్రహం లింకన్ ఒకసారి వైట్ హౌస్ పోయాడంట. అంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా వెళ్ళిన కాలంలో వైట్ హౌస్ ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా చూస్తూ ఉంటే వైట్ హౌస్ మీద అమ్మా ఈ దేహం ప్రమాణం చేసిందంటే సైతాన్తో, ఇది నీది కాదు, ఈ సైతాన్ ఏజెంట్. ఏంది ఇది? అందరు చెప్పండి. ఇదేంది? సైతాన్కి ఏజెంట్, గూఢాచారి. ఈ గూఢాచారి ప్రమాణం చేశాడట. ఏమిటంటే ఈ మానవుణ్ణి నా శాయశక్తుల పాపానికి ప్రేరేపిస్తా, వాడిని ఒక్క నిమిషం పరిశుద్ధంగా ఉండడానికి ఒప్పుకోను, వాని ఆత్మను ఎట్టి పరిస్థితిలో నేను నరకాగ్నిగుండానికి నేను తోసివేయడానికి నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నాలన్నీ, తెలుగు చెప్పండి, విశ్వ ప్రయత్నం. చెప్పండి. అంటే ప్రపంచంలో ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో విశ్వ ప్రయత్నం చేస్తా. మనుషుని వానికి తాగు నేర్పిస్తా, సిగరెట్ నేర్పిస్తా, గంజాయి నేర్పిస్తా, చెడుతనం నేర్పిస్తా, వ్యభిచారం నేర్పిస్తా, దొంగతనం నేర్పిస్తా, తర్వాత అబద్ధాలు నేర్పిస్తా, దొంగ మాట నేర్పిస్తా, బూతులు నేర్పిస్తా, అపవిత్రత నేర్పిస్తా, లంచం నేర్పిస్తా, కుల మతాలు నేర్పిస్తా, కుల ద్వేషాలు నేర్పిస్తా, జాతి అహంకారం నేర్పిస్తా, గర్వం నేర్పిస్తా, సోమరితనం నేర్పిస్తా. ఇవన్నీ ఏం తీర్మానం చేసిందంట? శరీరము సైతానుకు ప్రమాణం చేసింది. ఈ మానవుని ఒక్కరోజు కూడా నిజం చెప్పగలరా? నిజం చెప్పండి ఒక్క మాట. నిన్నటి దినం నేను పరిశుద్ధంగా జీవించానంటే వాళ్ళు చెయ్యెత్తండి. మనస వాచ కర్మన. మనస్సుతో నేను పాపం, ఒక్కరోజే, ఎక్కువ రోజులు వద్దండి, ఒక్కరోజు నేను మనసుతో పాపం చేయలే, మాటతో తప్పుపోలే, హృదయంతో తప్పిపోలే. ఒక్కరోజన్నా ఎక్కడో చోట మాట స్లిప్ అవుతానే ఉంది, ఎక్కడో చోట మనసు తప్పిపోతానే ఉంది, ఎక్కడో చోట హృదయం తప్పిపోతానే ఉంది, ఎక్కడైనా నోరు జారితానే ఉంది, ఎక్కడో చోట మన చెవి చెడిపోతానే ఉంది, కన్ను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానే ఉంది. అదే ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్నెవడు విడిపించు. మనందరికీ శరీరం ఉంది. ఏమ్మా శరీరం లేని వాళ్ళు చెయ్యి ఎత్తండయా. ఏం రాజేష్, నీకు శరీరం లేదనుకుంటా, నీకు 0 శరీరం ఉంది. ఏం శరీరం? 0 శరీరం. మనుషులందరికీ ఏముంది? శరీరం ఉంది. ఈ శరీరం ఏంటి? ఆత్మకు వ్యతిరేకముగా విరోధముగా పోరాడే శరీరం. ఈ శరీరం ఏంటి? ఇది సృష్టిలో ఏదైనా సాధువు చేయగలమంట, కానీ దీన్ని పులి సాధు అవుతుందంట, సింహము సాధు చేసుకో, పూమ, టైగరు, సర్పము, మిడునాగు, అనకొండ, కొండ సిలువ కూడా సాగు చేసుకోవచ్చు అంట. కొండ సిలువలతో కూడా దగ్గర పెట్టుకొని దగ్గర పప్పిలాగా పెంచుకునే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. కొండ సిలువలు కాసేటోళ్ళు ఎందరో ఉన్నారు, సాగేటోళ్ళు. ఇంట్లోనే సింహాలు పెంచేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీరు దలైలామా తెలుస్తే, దలైలామా నేపాలి బుద్ధిస్ట్, వాడి ఇంట్లో పులులు తిరుగుతాయంట, ఇంట్లోనే టాయ్స్ లాగా. సింహాలు, పులులు, కొండ సిలువలు సాధువు అవుతాయి, కానీ నీ శరీరము, నీ నాలుక సాధు కావట్లే, నీ కన్ను సాధు కావట్లే, నీ చెవి సాధు కావట్లే. ఒక్క వారం పరిశుద్ధంగా లేకపోతాను. ఇట్టి ఏం శరీరం అంటే ఇది? మరణకరమైన శరీరం. ఇది లోబడని శరీరము, లోబడనేరని శరీరం, ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే శరీరం, సాధు కాని శరీరం. ఇట్టి శరీరము మనకుంది. కాబట్టి భక్తుడు అన్నాడు, అయ్యో ఇట్టి మరణకరమైన శరీరం నుండి మనుషుణ్ణి ఎవడు విడిపించు. అందుకే నిరంతరము ఎందుకు మందిరంకి రావాలా, ఎందుకు బైబిల్ చదువుకోవాలా, ఎందుకు బల్ల తీసుకోవాలా, ఎందుకు ఆరాధన చేయాలా, ఎందుకు పరిశుద్ధంగా పరిశుద్ధులకి సహవాసంలోకి ఎందుకు ఉండాలా, కూడికలకి ఎందుకు రావాలా?
ఎందుకంటే నాకు ఒక శరీరం ఉందన్న, ఇది నా ఆత్మకు వ్యతిరేకమైంది, ఇది నాకు లోపడదు. విచిత్రం చెప్పనా? అందరు చెప్పండి, మంచి మాట చెప్తాను. ఈ శరీరం చేసే పాపాల కొరకు, ప్లీజ్ చెప్పరండి, ఓన్లీ సిస్టర్ చెప్తారండి. మీరు కొంచెం స్లో ఉన్నారు, చెప్పండి. శరీరం చేసే పాపాల కోసం శిక్ష ఆత్మకు పడుతోంది. నరకం ఎవరికి పోతుందండి? ఆత్మ అగ్నిగుండానికి దిగి వెళ్ళిపోతాను. అగ్నికంత కొలత మండుగుండంలో పడేది ఎవరు? ఆత్మయు దేహము కూడా. అక్కడ మళ్ళీ కొత్త దేహం వస్తుందంట, అగ్ని కాల్చజాలని దేహం. కాబట్టి ఎందుకంటే ఈ దేహం కోసము ఆత్మను నశింపజేయడం అవసరమా? అంటే దేవుడు అంటాడు అయ్యో, ఏమన్నాడు? అయ్యో. దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే దౌర్భాగ్యకరమైన శరీరం, మరణకరమైన శరీరం, లోబడని శరీరం, సాధు కాని శరీరం, విరోధముగా పోరాడే శరీరం అని ఆ పాయింట్స్ మీరు మనసులో పెట్టుకోండి. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. చెప్పండి అందరూ. అయ్యో, కయ్యను నడిచిన మార్గం, బిలాము నడిచిన మార్గం, కోరహు నడిచిన మార్గం. వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పి అయ్యో అన్నాడు. ఎవరు ఆ ముగ్గురు పేర్లు చెప్పండి మరొకసారి. కయ్యను, బిలాము, కోరహు. ముగ్గురు గురించి స్టోరీ లాగా ఒక 5 నిమిషాలు చెప్పేస్తా. మీకు ఎంతమంది తెలుసు కయ్యను స్టోరీ? కయ్యను ఏం చేశాడు చెప్పండి? ఒకటే మాట, ఎక్కువద్దు. కయ్యను ఏం చేశాడు చెప్పండమ్మా? తమ్ముడిని చంపి పడేసాడు. తమ్ముడిని ఏం చేసిండు? మర్దాలియా, క్యా కర్ దియా, మర్దాలియా, సఫా కర్ దియా, చంపి పడేసాడు. చంపేసి చేతులు కడుక్కొని, చూడండి చాలా బాగుంటుంది స్టోరీ. చేతులు కడుక్కొని మెరట్లు పోతాను, ఇట్లా పోతా ఉంటే పైనుండి దేవుడు మాట్లాడు. కయ్యను, చెప్పండి. కైన్, ఇంగ్లీష్లో బాగుంటుంది. కైన్, ఇంగ్లీష్లో కైన్ అంటారు. కైన్, హూ ఇస్ దట్? ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు, ఫస్ట్ టైం మాట్లాడు. ఎవరు నన్ను పిలిచారు? ఎవరు లేరే. మళ్ళీ కొంచెం ముందు పోయిన తర్వాత కైన్, హూ ఇస్ దట్? నేనే నీ దేవుడను, నీ తండ్రి దేవుడను. చెప్పు అన్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. చెప్పండి ప్లీజ్, చెప్పండి. నీ తమ్ముడైన హేబేలు అంటే కరెక్ట్. మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నాడు కయ్యను? దేవునికి తెలీదా? జాగ్రత్త. దేవునికి తెలుసా లేదా? నువ్వు చేసే సొట్ట పనులన్నీ తెలుసా లేదా? నువ్వు చేసే వంకర పనులన్నీ దేవునికి తెలుసా లేదా? నువ్వు చేసే నంగనాచు పనులన్నీ దేవునికి తెలుసా లేదా? తెలుసు. తెలిసి కూడా ఏమన్నాడు తెలుసా? నేను తమ్ముడు కావాలనా, కావాలి అని పెట్టాను ఏమన్నా? అప్పుడు దేవుడు మనకు వచ్చి చొరవ తీసాడు. మరి అక్కడ నీ తమ్ముని రక్తము నాకు ప్రార్థన చేస్తుంది, అదేమిటి అన్నాడు. అయిపోయా, దొరికిపోయా. చెప్పండి అందరూ చెప్పండి. రెడ్ హ్యాండెడ్గా దొరికి మాట్లాడడానికి నోరు లేదు. దేవుడు ఆ మనుష్యుని మీద ఒక ముద్ర వేశాడంట. 7 తరాలకు శపించాడు. ఎన్ని తరాలకు? 7 తరాలకు శపించాడంట. ఇంకెన్నటికీ ఆ ఏదెను తోటలోకి రాకుండా, ఆదాము దగ్గరికి రాకుండా దేశదిమ్మరిగా చేశాడంట. ఆ సరౌండింగ్ నుంచి తరిమేశాడంట. తర్వాత చరిత్ర చెప్తుంది, కయ్యను కూడా హేబేల్ని ఎలా చంపాడో కయ్యను, అలాగుననే కయ్యను చంపబడ్డాడంట. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే పడుదురు. కత్తి పట్టుకోవడం గొప్పతనం కాదు. ఆ కత్తి పట్టుకున్న వాళ్ళందరూ ఏమవుతారు? కత్తి చేతనే పడదు. మీరు గమనించండి. ఇప్పుడు ఎల్టీటీ ప్రభాకరన్ తెలుసా మీకు? ఎల్టీటీ ప్రభాకరన్ ఊచకోత కోశాడు శ్రీలంకను. ఏమయ్యాడు? ఆఖరికి భయంకరంగా చచ్చిపోయాడు. తర్వాత వీరప్పన్, వాడు భయంకరం. సద్దాం హుస్సేన్, వాడు భయంకరం. బిన్ లాడెన్ అండర్ గ్రౌండ్లో దాచిపెట్టుకుని కూడా అమెరికా వాళ్ళు గ్రెనేడ్స్ వేసేసి చంపేశారు. మీరు గమనిస్తే ప్రపంచంలో ఎవరెవరైతే నరహంతకులుగా జీవించారో వాళ్ళందరూ నరహత్య చేతనే. కయ్యను మార్గం ఏంటంటే నరహత్య మార్గం. ఏ మార్గం? మన జీవితాల్లో మనలో కూడా చాలామంది నరహంతకులు ఉన్నారండోయ్. నాకు తెలియక అడుగుతా, ఒక మనిషిని చంపిన చెయ్యెత్తండి. ఏం రాజేష్, ఎంతమంది చంపినాం ఇప్పటిదాకా? చెప్పయా? ఒక్కరిని చంపలేదా? ఏంపా రేకులపల్లి ఎంతమంది చంపినాం? ఏంపా నెల్లూరు, ఆలూరు ఒకరిని చంపినావా? ఇప్పుడు తీయండి, మీరందరూ దొరికిపోతారు. ఇప్పుడు మంచి నంగనాచులు అందరూ, నాకు తెలుసు మీ కథ. తీయండి 1 యోహాను పత్రిక, 1 యోహాను 3వ అధ్యాయం. దొరికిపోతారు దొంగలో. 1 యోహాను 3వ అధ్యాయం
అందరు చదవండి. 15వ వచనం. 1 యోహాను 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చాలామంది చర్చికి వచ్చారు కానీ మీ హృదయంలో చాలామంది మీద మీకు ద్వేషం ఉంది. ప్లీజ్ వినండి, జాగ్రత్త వినండి. మీ చర్చికి వచ్చారే కానీ చెప్పండి, మీ హృదయంలో ఏముంది? చాలామంది మీద అత్తకు కోడలంటే ద్వేషం, కోడలికి అత్త అంటే ద్వేషం. ఎంత చేసినా అత్త కోడలు మెచ్చదు. అన్నదమ్ములకు అన్నదమ్ముల మధ్య ద్వేషం, దాయాదులకు దాయాదుల మధ్య ద్వేషం, తోడికోడళ్ళకు తోడికోడళ్ళకు మధ్య. చెప్పండి, తోడికోడలు ప్రేమగా ఉండాలి, చెయ్యెత్తండి. తోడికోడల నుండి ఆ ప్రేమతో ఉండాల. అనసూయ మొక్క తెత్తింది, ఆమెకు అన్నీ మొత్తం పెద్ద ఎంత కష్టం. నిజంగా చెప్పాలంటే ఈ ద్వేషమును జయించిన వాడు మాటలు కాదు. బైబిల్ అంటుంది శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయడి. నిజంగా మనం ఏంటంటే అందరూ పలకండి మాట, నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. యేసుప్రభుని ఏం చేశారంట? కారణము లేకుండా ద్వేషించారు, అయినా యేసుప్రభు భరించాడు. ఈరోజు మనం యేసుప్రభు ఏర్పరచుకొని ఒక చిన్న మాట. ఇప్పుడు చిన్నోడు ఎవరు? వీని పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? జస్ట్ ఫెయిత్. వీడు నాడు ఫెయిత్, ఇంత బుడ్డోడు ఫెయిత్. వాడిని ఒక మాట, వాడు రక్షణ పొందడం సామాన్యం సులభమా అండి? నువ్వు చెప్పురా, అరే ఫెయిత్, నువ్వు రక్షణ ఊరికి వట్టిగా రక్షించబడ్డావు సింపుల్గా. వాడి రక్షణలో తేవడానికి వాళ్ళ నాన్న పేరు రాజేష్, యాక్తాపూర్ రాజేష్. వరద కన్నీరు బారింది. ఏం కన్నీరు? రక్త కన్నీరు తెలుసా మీకు? కన్నీరు ఏర్లై బారింది వాడి రక్షణ కొరకు. వాళ్ళ అమ్మ అనితమ్మ ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. ఎంత ప్రయాసపడితే కానీ. ఇప్పుడు నీలమ్మ కొడుకున్నాడు భాస్కర్, రక్షణ పొందాలంటే ఊరికే పొందుతాడా? వాళ్ళ అమ్మ ప్రార్థన, వాళ్ళ నాన్న ప్రార్థన, అక్క చెల్లెల ప్రార్థన, అన్నదమ్ముల ప్రార్థన, ఎంతమంది సేవకులు ఎంత ప్రయాసపడి రక్షణలోకి తెచ్చుకొని మందిరంకి వస్తే, అలా కష్టపడి తీసుకురాబడిన విశ్వాసిని నువ్వు ద్వేషిస్తావు. అక్కడ ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఎక్కడైతుందంటే దేవుడు ఎంత వెతికి 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 ఇప్పుడు తిమ్మన రక్షించబడాడు, ఊరికి రక్షించబడ్డా? ఎంత ప్రయాసపడి తన రక్షణ వెనక దేవుని ఆత్మ ఎంత సంచరించిందో. బైబిల్ అందరూ ఒక మాట చదవండి, దేవుని ఆత్మ అల్లాడుచుండెను ఉందన్నమాట. ఆదికాండం 1:2 ఉంది, దేవుని ఆత్మ. ఒక ఆత్మ రక్షించబడేదాకా ఆత్మ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట? అల్లాడుతాడంట. చిన్న విషయం చెప్తా. మాకు తమ్ముడు ఉండేవాడు, నాకు సొంత తమ్ముడు. వాడు 4 సంవత్సరాల వయసు అప్పుడు 1980 అప్పుడు కొత్త సినిమా వచ్చింది, పేరు చెప్పాను కానీ ఆ బొబ్బిలిపూలి సినిమా, ఏమనుకోకండి. ఆ బొబ్బిలిపూలి సినిమా వచ్చింది, రిలీజ్ అయింది. నా తమ్ముడు ఇట్లా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మా ఇంటి ముందు సినిమా బండి వచ్చేది. అప్పుడు సినిమా బండి వచ్చేది, ఎద్దుల బండికి. ఆ బండి వెనకలకి పట్టుకుంటే పిల్ల చేష్టలు, అందరి పిల్లలు వెళ్ళిపోయారు, వాడు ఒక్కరిట్లో పట్టుకుని కొంచెం భద్రంగా ఉండేవాడు. చిన్నప్పుడే వాడు చెప్పులు కూడా లేవు, చిన్న షర్ట్ ఒకటి వేసుకుని, ఇక్కడ వేసుకోలే, పొడవాటి షర్ట్ వేసుకున్నాడు. అట్లే బండి పట్టుకొని సినిమాలకు పోయాడు. ఆ సినిమాలో బండోడు దయగలిగి వాడు, ఏవర్రా బాబు ఎక్కడ్రా నువ్వు అని చెప్పి వాడు ఏదో ఒక తిప్పలు పడాలి కదా, దారెమ్మడి వచ్చి అడుక్కోవాలి కదా. వాడేం చేశాడంటే వాడిని బయటికి వెళ్ళగొట్టాడు. వాడికి ఇట్లా పోతే ఊరు వస్తుంది, ఇట్లా పోతే బెంగళూరు వస్తుంది. మీ నంబర్ చెప్తే ఊర్లోకి పోకుండా ఇట్లా పోయాడు. 9 కిలోమీటర్లు 4 ఏళ్ళ పిల్లోడు నడుచుకుంటూ అనంతపూర్ నుంచి 9 కిలోలు అవుట్స్కట్ వెళ్ళిపోయాడు. నడిచి 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 అమ్మా 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 అమ్మ అనుకుంటూ 9 కిలోమీటర్లు నడుచుకుంటూ ఒక ఊరుంది మనీలా అని, అనంతపూర్ తర్వాత రాప్తాడు తర్వాత వస్తుంది, అనంతపురంలో తెలుస్తుంది. రాప్తాడు తర్వాత మనీలా. అక్కడికి వెళ్ళిపోయేసరికి చీకటి పడిపోయిందంట. 8 గంటలైంది. అప్పుడు ఎక్కడ పోలేదు, వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తానంట. ఎవరో ఒక ఆమె అప్పుడు ఎద్దుల బండి కట్టుకొని పోతే భార్య భర్త పోతా అంటే ఏడుస్తా, చిన్న పిల్లోడు ఏడుస్తాను చూసి అరే అని చెప్పి బండి దిగి ఏం చేయలేదు, ఎత్తుకొని అన్నం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టిందంట. 3 రోజులు నా ఏడుపు ఆగట్లేదంట. అమ్మ అమ్మ అమ్మ. అప్పుడు పాపం ఏమనుకుందామే, పిల్లని ఎత్తుకొని పోలీస్ స్టేషన్లో ఇచ్చొద్దామని చెప్పి రిక్షా పట్టుకొని ఎత్తుక్కుంటూ వస్తుందంట. ఇది జరిగింది. ఈ 4 రోజులు మా అమ్మ పడిన బాధ నా కళ్ళతో చూశాను. మా అమ్మ అనంతపూర్ డిస్టిక్లో వెతకని శ్మశానం లేదు,
వెతకని బాయి లేదు, వెతకని రైల్వే స్టేషన్ లేదు, వెతకని బస్ స్టాండ్ లేదు, వెతకని వీధి లేదు. ఊరు అనంతపురం మొత్తం తిరిగేసింది. నేను కూడా మా అమ్మంటే తిరిగినాను, నాకు గుర్తుంది ఇప్పటికీ. మొత్తం శ్మశానంలో ఒక్కొక్క సమాధి తిరిగి, ఎక్కడ పడ్డాడేమో, శ్మశానంలో పడ్డాడేమో, ఎవరిని చంపేసి గొంతు కోసి పడేశాడేమో అడిగి ఊరు అడిగింది. ఇది 1980లో జరిగిన సంఘటన. నాకు అప్పుడు ఆ విషయము ఈ వచనంలో నాకు అర్థమైందంటే, ఒక కన్న తల్లి కొడుకు 4 ఏళ్ళ కొడుకు తప్పిపోతే చెప్పండమ్మా ఎట్లా అల్లాడుతుందో, మా అమ్మ పడిన వేదన కంటే కొన్ని 100 రెట్లు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు నీ రక్షణ కొరకు ఎంత అల్లాడినాడో. నువ్వు రక్షించబడే దినము వరకు మొత్తానికి ఆమె 4వ రోజున పోలీస్ స్టేషన్లో ఇచ్చేసిపోయింది. నాకు తెలియదు బాబు, ఎవరో దొరికాడు ఈ పిల్లడు. 3 రోజులు పెట్టుకొని పోయింది. 4 రోజులు మొత్తం 7 రోజులకి పోలీస్ స్టేషన్లు ఇచ్చేస్తే సన్నగా అయిపోయాడు మా తమ్ముడు. ఎందుకు పోయాడు మనిషి, ఎందుకు పోయాడు? పోలీస్ స్టేషన్లో అప్పటికే మా నాన్న రిపోర్ట్ చేశాడు, పోలీస్ స్టేషన్లో ఇచ్చొచ్చాడు. వాళ్ళు సార్ మీ బాబు వచ్చి ఒక ఆమె ఇచ్చిపోయింది ఇక్కడ స్టేషన్ కంటే, ఇంకా పోయి తెచ్చుకున్నది మా అమ్మ. ఆ రోజు మా అమ్మ సంతోషాన్ని నేను వర్ణించలేను. ఆ రోజు మా అమ్మ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. నా కొడుకు దొరికాడు. ఎంత పోలీస్ స్టేషన్ కాటి నుంచి మా ఇల్లు 2 కిలోమీటర్లు, దారెమ్మని నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వచ్చింది. నా కొడుకు దొరికాడు, నా కొడుకు దొరికాడు, నా కొడుకు. పక్కింటి ఇంటికి వచ్చిన తర్వాత అందరికి చెప్తాది. నిజంగా నా కంటితో చూశాను. అమ్మ బుమ్మ సైదాబి అంత ముస్లిమ్స్ గేరు అందరికీ చెప్తాది, మేరా బేటా మిల్ గయా, మేరా బేటా మిల్ గయా. ఈరోజు నీవు రక్షించబడుట, నువ్వు దేవుని ఇంటికి వచ్చినావంటే పరలోకపు దేవుడు ఎంత వాటి రిజాయిస్ అంటే, నీ రక్షణ కొరకు ఇన్ని ఏండ్లు ఎదురు చూశాడు ఆయన. అందరు చెప్పండి, నీ రక్షణ కొరకు. మా అమ్మ 4 రోజుల్లో దొరికాడు, నువ్వు 40 ఏళ్ళకు దొరికావు, నువ్వు 49 ఏళ్ళకు దొరికావు, నువ్వు 30 ఏళ్ళకు దొరికావు, నువ్వు 18 ఏళ్ళకు దొరికావు. మాటలు కాదు ఇది, వట్టి మాట కాదు ఇది. దేవుని దృష్టిలో ఎంత పేద స్త్రీకైనా నీ బిడ్డ నాకు ఇమ్మంటే ఇస్తుందా? నేను ఎందుకు ఇస్తా? నేను అడక్కచ్చుకొని నా బిడ్డను సాక్కుంటా కానీ ఇస్తుందండి పక్కింటి వాళ్ళకి, పిల్లలకి ఇస్తుందా? ఏ తల్లి ఏదు. నీ రక్షణ కొరకు పరలోకపు దేవుడు ఎంత వెయిట్ చేశాడు తెలుసా? నువ్వు ఇంటికి వచ్చినందుకు మా అమ్మ పడిన సంతోషం కంటే కొన్ని 100 రెట్లు యేసు ప్రభు పరలోకంలో అంత విలువైన వాడు. నువ్వు దేవుని ఇంటికి వస్తే సాటి విశ్వాసిని మనం ఏం చేస్తాము? కయ్యన్. చెప్పండి, మనందరిలో కయ్యన్ ఉంటాడు. అందరు చెప్పండి అమ్మ, చెప్పండి బాబు, చెప్పండి అందరు, చెప్పండి బాబు, చెప్పండి. మనందరిలో చెప్పాల, పండ్ల జానన చెప్పాల, మనందరిలో కయ్యన్ ఉంటాడు. ఉండడా అండి? మన మాటతో ఒక నిలగొడతాం, మన ప్రవర్తనతో ఒక నిలగొడతాం, మన బిహేవింగ్తో ఒక నిలగొడతాం. దేవుని ఆత్మ వాని కొరకు మరలా ఎవరైతే ఆ కయ్యను మార్గంలో నడవద్దు అంటాడు, చెప్పండి, కయ్యను మార్గంలో నడవద్దు. ఇంకోటి బిలాం, టైం అయిపోతుంది. బిలాం అందరు చెప్పండి. వీడేంది? బహుమానము కోసము అతురపడి పరిగెత్తాడంట. దేనికోసం? అసలు నేను ఒక విషయం చెప్తా. పాస్టర్లు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ బిలాము పాస్టర్, ఒక చిన్న పాస్టర్ అండి. చెప్పండి, పాస్టరా కాదండి? పాస్టరే. ఆశీర్వదించేవాడు ఎవరండి? ఆశీర్వదించే దేవుడు. నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదించింది జరుగుతుంది అన్నాడు. ప్రజలకు దినాల గుడ్డు గుర్తు, ఈయన దీవిస్తే మన జీవితం అని చెప్పి ఆయన పట్టుకొచ్చాడు. తెచ్చుకున్న తర్వాత ఈ పాస్టర్ ఏం చేశాడంటే, ధనమును ఆశించి తప్పు బోధ చేశాడు. అదంతా మనం చెప్పదు కానీ ఇప్పుడు పెద్ద కథ చెప్తా, జస్ట్ క్లుప్తంగా చెప్తాను. అయితే ఈ బిలాము ఎన్ని చోట్లకి ఎక్కి కొండెక్కి దీవించబోతున్నా వినండి, శపించాలని కోరుకుంటాడంట. శాపాలు రావట్లే, అన్ని దీవెనలు వస్తాయి. చెప్పండి ఏమొస్తున్నాయి? ప్లీజ్ చెప్పరండి, ఇంకా బైబిల్ చదివితే టైం అయిపోతుంది. అన్నీ ఏమొస్తున్నాయి? అన్ని దీవెనలు వస్తూ ఉంటే రాజాడు బాలాకు, ఏమయ్యా నేను పిలిచింది ఇజ్రాయెల్ని శపించమని, నువ్వు అందరిని ఏం చేస్తాను చెప్పాలా? ఏం చేస్తున్నావు? దీవిస్తాను, ఇది కుదరదు శపించన్నాడు. పాస్టర్ని పట్టుకుని ఏమంటాడు ఆయన? నువ్వు శపించంటే, అయ్యా నేను శపించాలనే ఎక్కుతాను. రాజు కదా, భయపడతాడు పాస్టర్. నేను శపించాలనే భయపడతాను. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అనుకోండి, ఆయన అంటాడు నువ్వు శపించి ఊరిలో ప్రజలంటే, అయ్యా నేను వల్ల కావట్లేదు అని శపించుదామని ఎక్కితే ఏమవుతుంది? దీవెనలు వస్తే నాకు కుదరట్లేదు అన్నాడు. ఈ పాస్టర్ ఏం చేశా, అయితే నువ్వు సరిగా లేవయ్యా పాస్టర్, పో అన్నాడు. వెళ్ళిపో, నీకు చెప్పించింటే నీకు ఇంటెడు బంగారం ఇద్దామనుకున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, రాజా ఈయన పలకండి, అదే చూడండి, రాజా
ప్లీజ్ రాజా, దేవుని ప్రజల్ని సరి కూర్చో, దేవుని ప్రజల్ని శపించేవాడు ఇంతవరకు పుట్లే. చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా శపిస్తే జరగదండి, గుర్తుపెట్టుకోండి. ఎవడు నిన్ను శపించినా నువ్వు దేవుని బిడ్డవైతే, నీకు రక్షణ ఉంటే, లోకమంతరిని శపించండి, ఆ శాపాలు నీ మీదికి రావు. అది గుర్తుపెట్టుకోండి. రోజుకో శాపం పెట్టినా కూడా నీ మీదికి రాదు, అది దేవుని బిడ్డవు నువ్వు. అయితే దేవుని బిడ్డలను శపించేవాడు భూమి మీద పుట్టలేదు. అయితే ఒక పని అంతా చెప్పండి, దేవుని బిడ్డలు పాపం చేస్తే వాళ్ళ దేవుడే వాళ్ళను నాశనం చేస్తాడు. ఇది సీక్రెట్. దేవుని ప్రజల్ని శపించేవాడు చెప్పండి పుట్టలేదు, కానీ దేవుని ప్రజలు పాపం చేస్తే చెప్పండి వాళ్ళ దేవుడే వాళ్ళని దేవుడు నాశనం చేసేస్తాడంటే ఎట్లా అన్నాడు. ఇంకా నీ ఇష్టం, నువ్వు ఏమన్నా ఆలోచన చేసుకోండి. అప్పుడు ఈ ఇశ్రాయేలులో పురుషులు స్నానాలు చేసేందుకు ఒక నదికి వచ్చేవాళ్ళంట. ఇశ్రాయేల్ పురుషులు ఏం చేసేవాళ్ళు, స్నానం అప్పుడు బాత్రూమ్స్ లేవు కదా, స్నానం చేసే నదికి వస్తే ఈ బాలాకు రాజు మోయాబుస్తీలను అక్కడ కరెక్ట్ టైంకి పంపించి వాళ్ళని ఉసిగొలిపాడంట. ఎంతమంది వచ్చారు తెలుసా? చదువు 20 ఎంతమంది చూడండి. ఒక మాట, 1 కొరింథీ 10వ అధ్యాయంలో, 1 కొరింథీ 10వ అధ్యాయం అక్కడ రాయబడింది, వారు వ్యభిచరించిరి 8వ వచనం, 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకిందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిపోయిరి. చాలు. ఎంతమంది చచ్చిపోయారంటండి? ఒక మాట ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పురుషులు వ్యభిచరించింటారు చెప్పండి? చెప్పండి, 23,000 మంది చచ్చిపోయారంటే చెప్పండి. చిన్న విషయం ఇది. 23,000 మంది వ్యభిచరించినట్లే. అంటే 23,000 మంది మోయాబు స్త్రీలను వాళ్ళు పంపించాడు. ఒక్కొక్కడు దాన్ని తీసుకొని పోయాడు, ఒక దాన్ని తీసుకొని పోయాడు. ఇంట్లో ఊర్లో భార్య ఉంది, పిల్ల ఉంది, సంసారం ఉంది. దాన్ని వదిలేసి స్నానంకి వచ్చారు, ఊరికి తేరగా దొరికింది, వెళ్ళిపోయారు. తెలుగులో ఒక సామెత ఉంది, చాలామంది పాపాలు చేయట్లేదంట, ఎందుకంటే అవకాశాలు లేక. అవకాశాలు దొరికితే మనుషుల నిజస్వరూపాలు బయటకు వస్తాయండి. ఇప్పుడు 23,000 మంది పురుషులు మరణానికి కారణం ఎవరు? అందరు పలకండి, దొంగ పాస్టర్. ఏం పాస్టరు? పాస్టరే కాదు, బిలాము పాస్టరేనా? దొంగ పాస్టర్, తప్పుడు బోధలు చేసే పాస్టర్, పైసల కోసం సేవ చేసే పాస్టర్, సమకూర్చుకునే పాస్టర్. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు చిన్న మాట, మనం నమ్మి డాక్టర్కి మన దేహాన్ని ఇచ్చేస్తాం. డాక్టర్ ఏం చేస్తాడు? నీకేం చెప్పడు. అనస్థీసియా ఇచ్చేటప్పుడు అంటే, నాయన నీ పేరు ఏం పేరు అంటాడు. ఏమంటాడు? నీ పేరు? సార్ నా పేరు అబ్రాహం అంటే అనగానే మనకు మొత్తం వచ్చేస్తుంటుంది. పరపర కోసేస్తాడు, తీయాల్సింది తీసేస్తాడు, శుభ్రం చేసేస్తాడు, మంచిగా చేసేసి కుట్లు వేసేసి ఆయింట్మెంట్ పెట్టి పంపించేస్తాడు. ఒక డాక్టరు ఒక పేషెంట్ బాగా కావాలంటే దేహాన్ని డాక్టర్కి అప్పగించుకుంటాడు. ఇప్పుడు మీరు పేషెంట్లు, మేము డాక్టర్లం, ఆత్మీయమైన మీకు మేము సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుంటే మా అంత దుర్మార్గత ఇంకొకటి లేదు. కాబట్టి డాక్టర్స్గా మేము సేవ చేసేటప్పుడు మేము ఖచ్చితంగా చెప్పాలా. ఒకటి ఏం చెప్తున్నాను? అయ్యో దౌర్భాగ్యకరమైన శరీరము. రెండోది ఏం చెప్తున్నాను? కయ్యను, 2 బిలాము, మూడోది ఎవరంటే కోరాహు. ఈ కోరాహు సరైన వ్యక్తి కాదు. చెప్పండి, కోరాహు ఎలాంటి వాడు? ప్రధానత్వమును కోరుకున్నాడంట. ఏం కోరుకున్నాడంట? నేను మొదట ఉండాలి, నాకు ఇది అడుక్కుంటే వచ్చేది కాదు ప్రధానత్వం. నేను నిజం చెప్తున్నా, ఒకటే మాటలో ముగిచ్చేస్తా. నేను సేవకు వచ్చినప్పుడు హెబ్రోన్కి నిజం చెప్తున్నా, 94 జూన్ సేవకు వచ్చాను. 94 జూన్, మీరు ఎంతమంది పుట్టారు లేదు అప్పటికి. 94 జూన్లో సేవకు వచ్చాను. సేవకు వచ్చినప్పుడు హెబ్రోన్కి సేవకు వచ్చినప్పుడు నాకు తెలియదండి, ఇట్లా తెల్లబట్టలు వేసుకోవాలా, ఇట్లా బైబిల్ పట్టుకొని ఎగిరెగిరి బోధ చేయాలా, ఇట్లా మీసాలు గొరిగించుకోవాలా, ఇట్లా అన్ని ఇంకా మందిరాల్లో కూర్చొని రోజుకు బోధ చేయాలా, నాకు తెలీదు. నేను దేవుని సేవకి ఎందుకు వచ్చాను తెలుసా? మందిరాలు ఊడ్చుకుందామని వచ్చిన, బాత్రూములు కడుగుదామని వచ్చిన. అప్పట్లో నాకు హెబ్రోన్లో మాకు నేర్చుకునేది అంటే, హెబ్రోన్ అంటే బాత్రూములు కడగల. జీవితకాలం అంతా హెబ్రోన్లో బాత్రూములు కడుక్కుంటూ హెబ్రోన్ ఊడ్చుకుందామని వచ్చిన. నేను నిజం చెప్తున్నా, బైబిల్ పట్టుకొని మందిరంలో చెప్తున్నా అంతమందిలో. నేను సేవకి ఎందుకు వచ్చాను? జీవితకాలం అంతా హెబ్రోన్లో బాత్రూములు కడుక్కుంటూ హెబ్రోన్ ఊడ్చుకుందామని వచ్చిన.
నేను నిజం చెప్తున్నా ఈ మాట. నేను బోధలు చేయడానికి లేదా తెల్లబట్టలు వేసుకొని ఎగరదామని నేను రాలేదు. కాబట్టి అయితే నేను కోరకుండానే దేవుడు నాకేమిచ్చాడు? బోధ ఇచ్చాడు, ప్రధానత్వం ఇచ్చాడు, సేవ ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, ఎన్నో ఘనతలు ఇచ్చాడు. మనం ఆశిస్తే వచ్చేది చెప్పండి, ఇది ప్రభువును ప్రేమిస్తే సమస్తం ఇస్తాడు. ప్రభువుని ఏం చేయాలి? మనము ప్రేమించాల. ఏం ప్రేమించాలా? ప్రతిఫలము ఆశించకుండా ప్రేమించాలి. రూతు నయోమిని ప్రేమించట్లో ప్రతిఫలము ఆశించాల. ఎస్తేరు లోబడుట్లో ప్రతిఫలము ఆశించాల. ప్రతిఫలం ఆశించి చేసేది సేవ. మాకు తెలియదు, నెల వస్తే జీతాలు ఇస్తారని కూడా తెలియదు మాకు. ఎప్పుడూ ఊడుచుకుందామని వచ్చిన నేను. కాబట్టి కోరహు ఏం చేశాడు? ప్రధానత్వంను ఆశించాడు. మోషే యొక్క పోస్ట్, ఆరోన్ పోస్ట్ కొడదామని వచ్చాడు. వస్తే ఏమైంది? అసలుకే మోసమైంది. అయ్యో అన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మడు అయ్యో అయ్యో బిలామా, అయ్యో కోరాహు, అయ్యో కయీన్. కాబట్టి ఈరోజు ఇంకో అయ్యో ఉంది. ఇప్పుడు కుదరదు, ప్రార్థన చూద్దాం. ప్రార్థన చేసుకుందామా? ఏం ఫిలేమోన్ ప్రార్థన చేసుకుందామా? ఏం ఫెయిత్? మోకరించండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. మేరీ కళ్ళు మూసుకో, మోకరించి ప్రార్థన చేసుకో. ప్రభు, నా జీవితంలో ఇంకే పాపం ఉందో చూపెట్టు, నన్ను క్షమించు, నన్ను సమకూర్చుకున్నాను, రక్షించుకున్నాను, అందుకే నీకు వందనాలు. ఆత్మతో దేవునితో ఒక నిమిషం మాట్లాడు.